సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఇన్నర్ రింగ్ రోడ్లు కానీ ఇవన్నీ మరి ప్రాంతం మొత్తానికి కూడా ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టులే కదా. ఇవాళ ఏపీ సిఆర్డిఏ పరిధిలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఉపయోగపడే విధంగా అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే ఇవాళ ఈయన గారు కేవలం ఒక కడుపు మంటతో, అమరావతి పైన ఉన్నటువంటి ఒక కడుపు మంటతో, ఒక వెటకారంగా, ఒక రకమైనటువంటి వెటకారంతో పార్లమెంటులో పాస్ అయినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాని పట్ల ఒక రకమైనటువంటి వెటకారంతో అపహాస్యం చేసే విధంగా ఆయన ఒక పిచ్చి తుగ్లక్ లాగా కొత్త కొత్త పేర్లన్నీ తీసుకొచ్చి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక కామెడీ పీస్గా మారిపోయినటువంటి వ్యక్తి గౌరవనీయులైనటువంటి జమోరే గారు. కాబట్టి ఇవాళ మీ దగ్గర నుంచి కొత్తగా మేము అభివృద్ధి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు సార్. 11 సంవత్సరాల ముందే ఈ ప్రణాళికను సిద్ధం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ 3-4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి అభివృద్ధికి కూడా మరి సిఆర్డిఏ దోహదపడనుంది. ఆ రకంగానే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవాళ ఒక ఉత్తరాంధ్రని అనేక రకాలుగా కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ ప్రాంతం యొక్క రూపురేఖలు ఏ విధంగా మార్చేస్తూ ఉన్నారో, ఒక ఆర్సిలార్ మిత్తల్ నిప్పాల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఒక గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, ఇంకా అనేక పరిశ్రమలు టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ ఏ రకంగా ఉత్తరాంధ్రకి క్యూ కడతా ఉన్నాయి. రాయలసీమ ప్రాంతానికి ఎన్ని రకాలైనటువంటి పరిశ్రమలు అక్కడికి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ కర్నూలులో కూడా అతి త్వరలోనే హైకోర్టు యొక్క బెంచ్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరికను కూడా తీర్చబోయేది నారా చంద్రబాబు నాయుడు గారు. నిజమైనటువంటి రాయలసీమ బిడ్డగా ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిని కూడా మొత్తం కూడా తన భుజస్కంధాలపై వేసుకుని నారా లోకేష్ గారి సహకారంతో ఇవాళ ఒక చీఫ్ జాబ్ క్రియేటర్గా నారా లోకేష్ గారు కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి కొన్ని లక్షల ఉద్యోగాలు ఏ విధంగా సృష్టిస్తూ ఉన్నారో ఆ రకంగా అన్ని ప్రాంతాల యొక్క సమగ్రాభివృద్ధిని కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇవాళ కొత్తగా మీరు మాకు అభివృద్ధి పాఠాలు నేర్పించే ప్రయత్నం మానుకోండి. ఒకసారి సిఆర్డి యొక్క మ్యాప్ చూడండి. మ్యాప్ చూస్తే మీకే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో. ఇటువంటి సిఆర్డిని రద్దు చేసే ప్రయత్నం చేసినటువంటి మీరు, ఆ రోజున కోర్టు ముట్టికాయలు వేసేసరికి వెనక్కి తగ్గినటువంటి మీరు ఇవాళ కొత్తగా కూడా మళ్ళీ ఇదేదో కొత్త ఆలోచనలాగా, కొత్త ఆవిష్కరణలాగా మరి బిల్డప్లు ఇస్తే ఎవరు కూడా దానిని విశ్వసించే పరిస్థితి ఉండదు. గౌరవ జమోరే గారు, ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇవాళ ఈ సిఆర్డిఏ ప్రాంతంకి సంబంధించే కాకుండా ఇంకా కూడా ఆ రోజున ఆయన ప్రెస్ మీట్లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. కౌన్సిల్లో ఎందుకు పెట్టలేదు, కేవలం అసెంబ్లీలోనే తీర్మానం చేశారు, కౌన్సిల్లో కూడా మీరు పెట్టాలి కదా అని చెప్పి ప్రజల్ని కొంత కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి మనం చూసినట్లయితే మనకి 2 రకాలైనటువంటి అంశాలు. ఒకటి బిల్లు, రెండోది రెజల్యూషన్ అంటే తీర్మానం. ఇవి రెండు కూడా వీటికి రెండిటికి సంబంధించి తేడాను కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనించాలి. బిల్లు ద్వారా ఒక చట్టాన్ని మనం చేసేటప్పుడు అది శాసనసభలో అయినా, అంటే రాష్ట్రంలో అయినా, కేంద్రంలో అయినా ఉభయ సభలకి కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉభయ సభల్లో కూడా పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. బిల్ అనేది రాష్ట్రంలో అయితే బోత్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్, జాతీయ స్థాయిలో అయితే పార్లమెంట్లో అయితే లోక్సభ మరియు రాజ్యసభ. అందుకనే మొన్న ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు కూడా బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ
ఈ రెండిట్లో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. పాస్ అయింది కదా రెండిట్లో కూడా. లోక్సభ, రాజ్యసభ రెండు సభల్లో కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు పాస్ అయింది. కానీ మొన్న మన రాష్ట్ర అసెంబ్లీలో చేసింది కేవలం తీర్మానం మాత్రమే, రెజల్యూషన్ మాత్రమే. తీర్మానం అనేది ఏ అంశం పైన అయినా కానీ ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరచడం కోసం తీర్మానాలు చేస్తారు. వేరాజ్ ఏ బిల్ అనేది ఒక చట్టం తీసుకురావటం కోసం బిల్ యొక్క రూపకల్పన జరుగుతుంది. దానిని ఉభయ సభల్లో కూడా ప్రవేశపెట్టి ఉభయ సభల్లో కూడా ఆమోదింప చేసిన తర్వాత చట్టాలుగా మారుతాయి. కానీ రెజల్యూషన్ అనేది చట్టం కాదండి, ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరచడం. కేంద్ర ప్రభుత్వం మన ఏం కోరింది? పోయిన శీతాకాల సమావేశంలోనే పార్లమెంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు పెట్టాల్సినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు మీ అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేసి పంపించండి, అది మరింత బలాన్ని చేకూర్చే విధంగా కూడా ఉంటుంది కాబట్టి ఒక తీర్మానం కోరారు మన్ని, మీ అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించండి అని. సో కేంద్ర ప్రభుత్వం యొక్క కోరిక మేరకు మన రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన తర్వాత దాన్ని పైన కేబినెట్లో చర్చించి పార్లమెంట్లో బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టింది బిల్లు కాబట్టే లోక్సభలో పాస్ చేయింది. రాజ్యసభలో కూడా నారా లోకేష్ గారు ఆ రోజున గ్యాలరీలో కూర్చుని అందరూ మా ఎంపీలతో పాటు కూర్చుని ఆ రోజున రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయినటువంటి సన్నివేశాలను కూడా మనం చూసాం. కాబట్టి బిల్లుకి రెజల్యూషన్కి మధ్య ఉన్నటువంటి తేడాను కూడా దయచేసి గమనించండి. ఇవాళ మరి గౌరవ్ జమోరే గారి వెనకమాల భజన చేసేటటువంటి సోకాల్డ్ స్వయం ప్రకటిత మేధావులు ఇవాళ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కౌన్సిల్కి ఎందుకు పంపలేదు? గతంలో మరి 3 రాజధానుల బిల్లు కౌన్సిల్కి వెళ్ళింది కదా అని చెప్పి 3 రాజధానులు అంశం అనేది ఒక బిల్లు రూపంలో వచ్చింది కాబట్టి అసెంబ్లీలో కౌన్సిల్లో రెండింటికి వెళ్ళాలి కాబట్టి ఆ రోజున కౌన్సిల్కి వెళ్ళింది. ఆ రోజున షరీఫ్ గారి పుణ్యమా అని చెప్పి నిజంగా భగవంతుడే ఆయన దూతగా షరీఫ్ గారిని అక్కడ కౌన్సిల్ మండలిలో చైర్మన్గా కూర్చోబెట్టారు కాబట్టి ఆ రోజున ఆయన అమరావతి రాజధానిని రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షని కాపాడారు. ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించి ఆ రోజున దాన్ని అడ్డుకోవటం జరిగింది. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఆ రోజున అది జరుగుతూ ఉంది కాబట్టి. మరి ఆ సందర్భంలో షరీఫ్ గారి పైన మొన్న ఆయన చెప్తా ఉంటే చాలా బాధ కలిగింది. భౌతిక దాడి. ఇవాళ నిజంగా షరీఫ్ గారు, మేము ఆయన దగ్గరగా చూస్తూ ఉంటాం, ఒక మైనారిటీ నాయకులు. ఆయన ఎంత రిలీజియస్గా ప్రతిరోజు కూడా మరి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నమాజ్ చేసుకుంటూ నిజమైనటువంటి ఒక ముస్లిం